నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. పోలియో రహిత సమాజం అందరి లక్ష్యం కావాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. పోలియో రహిత దేశమే అందరి లక్ష్యం కావాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3న కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని, 4, 5వ తేదీలో పల్స్ పోలియో బృందాలు ఇంటింటికి తిరిగి చుక్కలు వేస్తారని చెప్పారు. ప్రయాణంలో ఉన్నవారు తమ పిల్లలకు బస్టాండ్, రైల్వే స్టేషన్లో వేయించుకోవాల్సిందని తెలిపారు. జిల్లాలో 75,737 మంది చిన్నారులు చుక్కలు మందు వేయాల్సి ఉందని, ఇందుకోసం 455 బూతులను ఏర్పాటు చేశామని, 918 మంది సిబ్బందిని కేటాయించామని అన్నారు. 25 మొబైల్ టీములు, 25 ట్రాన్సిట్ టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులందరూ తమ 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించి మంచిర్యాల జిల్లాను పోలియో రహిత జిల్లాగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, సిబ్బంది, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో ఈ పల్స్ పోలియో ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. ఇక్కడ మనము అన్ని ఇన్స్టిట్యూషన్లో కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. తర్వాత కోర్టు ముందు కూడా అన్ని 5 సంవత్సరాల పిల్లలందరికీ ఇన్స్టిట్యూషన్లో హౌస్ క్లోజ్ అందరికీ కూడా ఈ పల్స్ పోలియోషన్లో శాచురేషన్ చేసి ఎవరికి కూడా తర్వాత ఫ్యూచర్లో 2 చుక్కలు వేస్తారు. 2 చుక్కలు వ్యాధి రాకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా మన వైద్య సిబ్బందిని సహకరించి కలిసి పోలియో చుక్కలు వేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని ప్రతి గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించి ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను ఖచ్చితంగా వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదని వైద్య అధికారులు తెలిపారు. పోలియో చుక్కలు వేయించాలని పక్షంలో 4, 5 తేదీలో ఇంటింటికి వెళ్లి పరిశీలించి వేయించే బాధ్యత సిబ్బందిదే అని తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్లో డిఎంఎండ్హెచ్ఓ సుబ్బారాయుడు ఆదేశానుసారం పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి డివిజన్ పరిధిలో 7 మండలాల్లో 0 నుండి 5 సంవత్సరాలలో 17,765 మంది టార్గెట్ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడానికి 147 సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి వంటి ప్రాంతాలలో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మెడికల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఏఎన్ఎంలు, ఆశలు, అంగన్వాడీలు విధులు నిర్వహిస్తున్నారన్నారు. 4, 5 తారీఖులలో మెడికల్ టీంను నేరుగా ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీరాజ్, రాష్ట్ర ఇమ్యునైజేషన్ కన్సల్టెంట్ డేవిడ్ దామర, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్మూర్తి పల్స్ పోలియో కేంద్రాన్ని, అర్బన్ హెల్త్ సెంటర్ని పరిశీలించారు. ఈ పోలియో వ్యాక్సిన్ వేసుకుని మాత్రమే ప్రివెంట్ చేసుకోగలుగుతాము. కాబట్టి అందరూ మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పోలియో వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. నేను స్టేట్ కమిషనరేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి ఈ మంచిర్యాల జిల్లాకు ఒక స్టేట్ అబ్జర్వర్గా వచ్చాను. సో ఇక్కడ ఫైండింగ్స్ ఏంటంటే ప్రతి బూత్కు మేము వెళ్ళిన చోట బాగా కవరేజ్ అవుతుంది. వాళ్ళ టార్గెట్స్ ప్రకారమే వాళ్ళు ఆ పిల్లల్ని మొబిలైజ్ చేస్తున్నారు బూత్ డే యాక్టివిటీ కాబట్టి. బూత్ డే యాక్టివిటీ ఇవాళ రేపు ఎల్లుండి ఏదైతే హౌస్ టు హౌస్ సర్వే కాకుండా మాకు ట్రాన్సిట్ పాయింట్స్ అని కూడా ఐడెంటిఫై చేశాం. ఇవాళ పొద్దున మేము మంచిర్యాల రైల్వే స్టేషన్ వెళ్ళాము, దాని తర్వాత మంచిర్యాల బస్ స్టాండ్ వెళ్ళాము. అక్కడ కూడా ఎంతో వందల పిల్లలు వచ్చారో అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ ట్రాన్సిట్ పాయింట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పిల్లోడు కానీ మిస్ కావాలన్నమాట. సపోజ్ ట్రాన్సిట్ అంటే వాళ్ళు ట్రావెల్లో ఉన్నారు, ఇక్కడ నుండి ఇంకేదో ఊరికి వెళ్తున్నారు, వాళ్ళు ఇవాళ ఉండకపోవచ్చు, రేపు ఉండకపోవచ్చు, ఎల్లుండి ఉండకపోవచ్చు, ట్రావెల్ ఉంటున్నారు. కాబట్టి అక్కడ మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇమ్యునైజ్ చేస్తారు. అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే హైరిస్క్ ఏరియాస్ అంటారు. ఎక్కడైతే వాళ్ళు కొత్త కాలనీస్ కానీ ఊరు అవతల ఈ ఆశాలు కానీ పిఎస్సీస్ ఏవైతే కవర్ చేయలేని ప్లేసెస్ ఉంటాయో, ఇటుక బట్టలు పెట్టుకొని ఉంటారు, కన్స్ట్రక్షన్ సైట్స్ అవుతుంటాయి, అక్కడ పిల్లలు మిస్ అయిపోతారు మామూలుగా.
సో ఈ పల్స్ పోలియో యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చుటకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. 200 యూనిట్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిందో ఎలక్షన్ టైంలో, ఎన్నికల టైంలో, అది ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. నేను ఇవాళ ఒక కన్స్యూమర్ దగ్గర వెళ్ళి ఆమెకు చూపించినాను అనమాట. 73 యూనిట్లు వాడింది ఆమె. 204 రూపాయలు ఫ్రీ, బిల్లు కూడా ఫ్రీ అని చెప్పి వారికి అందించడం జరిగింది. కానీ 200 యూనిట్లు కన్జ్యూమ్ చేసినా కానీ సుమారు 1000 రూపాయలు బిల్లు వస్తుంది, ఎందుకంటే స్లాబ్స్ ఉన్నాయి. అది కూడా అప్పటి 200 యూనిట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ ఆ కార్యక్రమం. ఇంకోటి, ఈరోజు మా బూత్ కమిటీ మీటింగ్స్, బూత్ కమిటీ కార్యకర్తలు ఎవరైతే నన్ను కష్టపడి గెలిపించినారో, ఆ నాటి డిక్టేటర్షిప్ పోలీస్ని వాడుకొని ప్రజల్ని హింసించిన వ్యక్తిని ఓడించినారో వాళ్ళందరినీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, మేము అన్ని వార్డులలో ఏమేమి సమస్యలు ఉన్నాయో మీరు చెప్పండి, నేనున్నాను, ఏదో ఒక ఫండ్లో మీకు పెట్టి మన మందమరిని మంచి అభివృద్ధి చేసుకుందామని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇచ్చడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కాకా వెంకటస్వామి గారి పేరు మీద ఈ కుంఫు కరాటే పోటీలు ఏదైతే బండి సదానందం గారు నిర్వహించారో దాన్ని వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సార్, ఇంతకుముందు అంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అవుతుంది టీఆర్ఎస్, ఆయన మొదలు అనుకోవాలి పాపము కేటీఆర్ గారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను నెరవేర్చుటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు 500 రూపాయలకే గ్యాస్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. పిల్లలకు వచ్చే అనేక వ్యాధుల్లో పోలియో ఒకటి వస్తే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి కాళ్ళు, చేతులు వంకర అవుతాయని, కొన్ని కేసులు మెదడుకి కూడా వ్యాపిస్తుందని అన్నారు. దీన్ని రాకుండా చేయడానికి సింపుల్ ప్రాసెస్ ఉందని, అదే చుక్కల మందు అని తెలిపారు. పోలియో ప్రోగ్రాం ఏదైతే ప్రభుత్వం తీసుకున్నదో అందరు పిల్లలకు ఈ పల్స్ పోలియో ఇవ్వాలి వ్యాక్సినేషన్ అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది 3 డే ప్రోగ్రాము. అన్ని బూత్లలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే మిస్ అయినారో వారికి ఇంటికి పోయి ఇవ్వడానికి కూడా ఈ ప్రోగ్రాంలో ఈ ఫెసిలిటీ ఉంది. ప్రపంచంలో ఒక సమయంలో పోలియో అంటే చాలా పెద్ద వ్యాధి ఉండేది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 100% ఇరాడికేషన్, పోలియో ఇరాడికేషన్ ప్రోగ్రాంలో అందరికీ వ్యాక్సినేషన్ సరైన టైంలో ఇచ్చినప్పుడు పోలియో వచ్చేది ఉండదు. అందు గురించి ప్రభుత్వము ఈ మంచి కార్యక్రమం తీసుకొని పిల్లలందరికీ కూడా ఫ్రీ పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టడము, ఈ కార్యక్రమం వలన అందరు కూడా ఎక్కడున్నా కానీ వారి దగ్గర ఉన్న ఈ పోలియో సెంటర్కి వెళ్ళి ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. నస్పూర్ సర్వే నెంబర్ 77లోని భూమి ఇరు వర్గాల మధ్య గొడవలకు దారితీసింది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న భూమి యజమానికి తన భూమి చుట్టూ ఫెన్సింగ్ వేస్తుండగా రాచకొండ ఫ్యామిలీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉండటంతో భూ యజమాని తన భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. భూ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం 1954-55లో రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే సేతువార్లో ఈ భూమి కందినేని వెంకటేశ్వరరావు పేరు ఉంది. తదనంతరం 1975 సంవత్సరంలో తిప్పని రామయ్య అనే కౌలుదారు పేరు మీదికి మారింది. దున్నేవాడిదే భూమి అనే కార్యక్రమంలో భాగంగా ఈ భూమిపై
1975లో నిర్మల్ ఆర్టీఓ కోర్టు ద్వారా తిప్పని రామయ్యకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో 38 సర్టిఫికేట్ ద్వారా కందినేని వెంకటేశ్వరరావు నుండి ఈ భూమి కౌలుదారులు తిప్పని రామయ్య మరియు కుటుంబ సభ్యులు సాగు చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో రాచకొండ ఫ్యామిలీ సభ్యులు వారికి సంబంధం లేని ఈ భూమి తమదేనని ఆర్డీఓ కోర్టులో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విచారణ జరిపిన అప్పటి అధికారి మాత్రం ఈ భూమి తిప్పని వారికే చెందుతుందని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని వదులుకోవద్దని రాచకొండ ఫ్యామిలీ తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి కందినేని వెంకటేశ్వరరావు ఇంటి పేరును రికార్డులో నుండి తొలగించి రాచకొండ అని ఎక్కించుకొని భూమిని కబ్జా చేశారని వారు ఆరోపించారు. ఈ భూమిని తామే కౌలుదారుల నుండి కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు. "77 సర్వే నెంబర్ భూమి చాలా రోజుల నుండి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా రాచకొండ వారు కనికట్టు చేస్తూ మోసం చేస్తున్నారని, కోర్టులో కేసు నడుస్తుండగా రాచకొండ వారు రాజకీయ పలుకుబడితో ఇతరులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. కొనుగోలు చేసిన వారు మున్సిపాలిటీలో ఇంటి పర్మిషన్ల కోసం వెళితే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పర్మిషన్లు ఇవ్వమని గత సంవత్సరం అప్పటి మున్సిపల్ కమిషనర్ తిరస్కరించారు. 2-3 నెలల తర్వాత రాజకీయ పలుకుబడి ఉపయోగించి కోర్టు కేసులు గీసులు జాంతానయ్య అన్నట్లుగా పర్మిషన్లు తెచ్చుకున్నారు. అక్రమ పర్మిషన్లపై కూడా తాము కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. 1 ఎకరం భూమిపై కోర్టు నుండి ఇంజెక్షన్ ఆర్డర్ ఉండటంతో భూమి యజమానులు తమ భూమి చుట్టూ ఆదివారం ఫెన్సింగ్ ఏర్పాటుకు ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న రాచకొండ ఫ్యామిలీ సభ్యులు రాచకొండ గోపాలరావు, రాచకొండ చిన్న గోపాలనలు తమతో మరో 10 మందిని తెచ్చుకొని భూమి వద్దకు చేరుకొని పనులను అడ్డుకున్నారు. భూమిలో వేసిన పోళ్లను తొలగించే ప్రయత్నం చేస్తూ బెదిరింపులకు గురి చేశారని వారు తెలిపారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ద్వారా తాము కంచె ఏర్పాటు చేసుకుంటున్నామని వారు దౌర్జన్యం చేస్తూ గొడవకు దిగారని వాపోయారు. క్యాదన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శేషుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ సీనియర్ నాయకుడు స్వర్గీయ కుర్మ కుమార్ స్మారకార్థం యువకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్యాదన్పల్లి మున్సిపాలిటీ శేషుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ యూత్ సీనియర్ నాయకులు కుర్మ కుమార్ స్మారకార్థం గ్రామ యువకులు ఆదివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ జిలకరం మహేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుమార్ పార్టీలో యువ నాయకుడిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అకాల మరణం పొందడం చాలా బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు. గత 25వ తేదీన మరణించడం జరిగింది. మరి ఆయన పురస్కరించుకొని ఈరోజు శేషపల్లి యూత్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు రక్తదాన శిబిరాన్ని మెడికల్ క్యాంపును శేషపల్లిలోని వాళ్ళ ఇంటి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మరి కుర్మ కుమార్ గారు ఇంతకుముందు గతంలో మెడికల్ ఏజెన్సీ మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మేమందరం కూడా ప్రార్థిస్తూ ఈరోజు మేము కూడా ఈ క్యాంపులో పాల్గొని బ్లడ్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా మాకు అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు. మా మామయ్య కుర్మ కుమార్ గారు గత నెల 25వ తారీఖు మరణించడం జరిగింది. ఆయన ఆత్మశాంతి కోసం ఈరోజు మేము మాది మెడికల్ ఫీల్డ్ కాబట్టి కుర్మ కుమార్ గారు ఇంతకుముందు తెలంగాణ జనరిక్ మెడికల్ షాప్లో పనిచేస్తున్నారు. అతని ఆత్మశాంతి కోసం మేము మెడికల్ ఫీల్డ్ కాబట్టి
అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న మా బంధుమిత్రులు, మా ఊరి ప్రజలు, వాళ్ళకందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 30 యూనిట్స్ ఇప్పటి వరకు 30 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా మా మిత్రులు, మా ఊరి ప్రజలు, మా యూత్ అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకో 20 బ్యాగులు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అతిథి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రభుత్వ దవాఖానలో ఆదివారం అతిథి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షులు నేత శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని అతిథి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అన్నదానం చేయడం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సీనియర్ నాయకులు జగ్గయ్య, శ్రీనివాస్, అతిథి సేవా సమితి సభ్యులు శ్రీహరి నగేష్, దొంతుల ఆనంద్, భూపతి, బాలనర్సయ్యలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొంతమంది సేవకులు గణేష్ గారు మరియు జే శ్రీహరి, ఆనందం గారు, భూపతి గారు ఒక కమిటీ సభ్యులు ఏర్పడి ఇట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇటు కార్యక్రమంలో ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు మరియు అందులో ఉన్న వార్డెన్లకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇది ప్రతి ఒక్క వాళ్లకు ఒక ఖాళీ హాస్పిటల్లో ఉన్నవారికి ఇవ్వడం వల్ల వాళ్లకు మంచి సౌకర్యం కలుగుతుంది. ప్రతి ఆదివారం నాడు మేము పెడుతున్నాము. వేరే రోజున వేరే ఆదివారం కొత్త వాళ్ళు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.